నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది మధ్యకాలంలో తలపై చుండ్రు లేదా ఒంటిపై చర్మంపై బ్లేడ్తో కోసినట్టుగా ఇబ్బంది పడుతున్నారు. చర్మంపై పొరలుగా వచ్చి అదంతా రాలిపోతూ ఉంటూ చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ కూడా దేనికి సంబంధించి? కొంతమందికి చాలా కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ అదేమైనా సోరియాసిసా? అసలు సోరియాసిస్ వస్తే అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి? అదేవిధంగా దద్దుర్లు ఇతరితర సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలామంది. దానికి అంటే ఆ సోరియాసిస్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దానికి ఏమైనా శాశ్వత పరిష్కారాలు ఆయుర్వేదంలో ఉన్నాయా? దానికి సంబంధించి మనం ఇవాళ చూద్దాం. ఇక దానికి సంబంధించి కూడా మనకి సోరియాసిస్కి సంబంధించి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద స్కిన్ కేర్ క్లినిక్ పంజాగుట్ట హైదరాబాద్ వారు ప్రత్యేక చికిత్స ద్వారా కూడా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించమని చెప్తున్నారు, చూపించని. సో దానికి సంబంధించి కూడా మనకి ఎండి చేశారు ఆయుర్వేదాలో డాక్టర్ కాంచన్ లక్ష్మి గారు ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సోరియాసిస్కి దానికి సంబంధించి క్యూర్ చేయడంలో కూడా. వారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. చాలామంది ఇప్పుడు నేను చెప్పిన చాలా లక్షణాలతో బాధపడుతున్నారు. అది సోరియాసిస్సేనా? అసలు సోరియాసిస్ అంటే ఏంటి, మీరేం చెప్తారు? సోరియాసిస్ అనగానే ముఖ్యంగా మనకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవడం వల్ల వచ్చేటువంటి డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఒక ఇమ్యూన్ సిస్టంలో లోపం వల్ల వచ్చేది అని చెప్పొచ్చు. సో మొదటిగా శరీరంలో ఒక చిన్న మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో లేదంటే ట్రీట్మెంట్ సరిగా తీసుకోరో అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. కొంతమందిలో తలలో చుండ్రులాగా, మరి కొంతమందిలో అరిచేతులు అరికాళ్ళలో బ్లేడ్తో కోసినట్టుగా అనిపించడము. సో పొలుసులాగా అంటే పొట్టులాగా రాలుతుంది, చేప పొలుసులాగా అంటాం, అట్లా పొట్టులాగా శరీరం అంతా రాలుతూ ఉంటుంది. సో ఇది సోరియాసిస్లో ఉండేటువంటి ముఖ్య లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. అంటే చాలామందికి అసలు సోరియాసిస్ ఏంటి అనేది చెప్పాము. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో స్క్రీన్ చూస్తున్న వాళ్ళకి ఈ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ 9121299945, 9121299962 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడి ప్రయత్నం మీరు చేయొచ్చు. తప్పకుండా కాల్ చేయండి. ఇక ముఖ్యంగా డాక్టర్ గారు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, వీటిని అసలు ఎలా గుర్తించాలి? ఒకటండి, సోరియాసిస్లో ముఖ్య లక్షణం ఏంటంటే పొట్టులాగా రాలటం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పొట్టుని మనం తీస్తామో, సో ఆ పొట్టుని చర్మం పై నుంచి తీసినప్పుడు కింద ఒక బ్లీడింగ్ స్పాట్ లాగా కనిపిస్తుంది. దాన్ని మనం ఆస్పిట్ సైన్ అని అంటాం. సో ఇది ఒక ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా తలలో చుండ్రులాగా రావడము, సో వెంట్రుకలు రాలిపోవడము, తలంతా దురదగా ఉండడము, చెవి లోపల, చెవి వెనక, చెవి తమ్మెల పైన మనకు పొట్టులాగా రాలడం కానివ్వండి, శరీరం అంతటా కూడా పొట్టు రాలడము, అరిచేతులు అరికాళ్ళలో కట్ చేసినట్టుగా దురదతో కూడినట్టుగా ఉండడము, ఒళ్ళంతా ఎరుపు ఇన్ఫ్లమేషన్ అంటాం, ఇన్ఫ్లమేషన్ లాగా ఉండి దురద మంటతో కూడినట్టుగా ఉండడము. మరికొంతమంది ఎవరైతే మనకు డిసీజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, వాళ్ళు సరైన చికిత్స తీసుకోరో వాళ్లకు నెయిల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే గోళ్ళు అంతా కూడా రంధ్రాలతో పొడిచినట్టుగా గోళ్ళు చిట్లిపోవడము, గోళ్ళ రంగు మారిపోవడము. మరికొంతమందిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటామండి. అంటే ఎవరైతే సోరియాసిస్ వచ్చి ముదిరిన వాళ్ళు అంటారో వాళ్లకు కీళ్ళంతా వంకరపోవడం కానివ్వండి, కీళ్ళలో నొప్పులు. సో ఈ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మనము ఈ ఒక లక్షణంగా కూడా ఈ సోరియాసిస్లో చెప్పుకోవచ్చు. అంటే ఈ సోరియాసిస్ని ఎలా గుర్తించాలి? ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది ఏమన్నా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఇందులో? ఇది దాని వచ్చేటువంటి ప్లేస్ని కావచ్చు, దాని యొక్క లక్షణాలను బట్టి డిఫరెంట్ టైప్స్ అని చెప్పొచ్చు. సో ఒకటి ప్లాక్ సోరియాసిస్ అంటాం. అంటే ఒళ్ళంతా కూడా మనకు పొలుసులాగా రాలుతూ ఉంటుంది. తలలో, బాడీలో ఏ పార్ట్లో అయినా, చెవులలో కానివ్వండి, నుదురు కానివ్వండి, ఫేస్ పైన ఎక్కడైనా కూడా ఈ ప్లాక్ సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. ఎక్కడైతే మనకు మడతలు ఉంటాయో, అంటే లైక్ అండర్ ఆర్మ్స్ అనుకోండి, థై రీజియన్లో అనుకోండి, ఇక్కడ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాము. ఇంకా బొట్టులాగా రౌండ్గా వస్తూ ఉంటుంది, గట్టేడ్ సోరియాసిస్ అంటాము. మరికొంతమందిలో చీముతో కూడినట్టుగా కొన్ని పొస్ట్యూల్స్ లాగా ఉంటాయి, పస్టులర్ సోరియాసిస్ అంటాం, చీము పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఎరిథ్రోడర్మిక్ అంటాం. అంటే ఒళ్ళంతా కూడా ఒకటేసారి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎర్రగా మొత్తం ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ చూస్తూ ఉంటాం. ఇది వచ్చే స్థలాన్ని బట్టి కూడా మనకు డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. లైక్ గోళ్ళ మీద వస్తే కనుక నెయిల్ సోరియాసిస్ అని, అరిచేతులు పాము ప్లాంటర్ అని, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. డాక్టర్ గారు ఇంకా చూద్దాం దాని స్టేజెస్ కూడా. ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. సుశీలమ్మ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. సుశీలమ్మ గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే సుశీలమ్మ గారు, చెప్పండి.
మేడం మాకు మా అబ్బాయికి 10 years ఇంకా మచ్చలుగా వచ్చింది మేడం బాడీలో అక్కడక్కడ. ఓకే ఓకే. ఆ తలకాయలో కూడా తలలో కూడా వచ్చింది మేడం అంత లెక్క. ఓకే. అది ఎన్ని మెడిసిన్ అయితే చాలా వాడినాం మేడం. అది వస్తుంటుంది పోతుంటుంది, పొక్కులు రాలిపోతున్నాయి. దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం ఏమన్నా ఉందా మేడం? ఉందమ్మా, తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని లక్షణాలు బట్టి చూస్తే ఇది సోరియాసిస్ లాగే అనిపిస్తుంది. మీరు కనుక ఏవైనా పరీక్షలు కనుక చేయించినట్టయితే మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే తప్పకుండా మా నంబర్కి షేర్ చేయండి. దాన్ని బట్టి నేను చూసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనేది నేను చెప్తాను. మీరు కుదిరితే కనుక ఒకవేళ హైదరాబాద్ వచ్చేటట్టు ఉంటే కనుక మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు, లేదైతే ఆన్లైన్ అయినా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ఉన్న రిపోర్ట్ షేర్ చేయండి అమ్మా, నేను ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా చెప్పగలను. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూసాం. అసలు సోరియాసిస్ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, దాని గురించి ఏం చెప్తారు? ముఖ్య కారణంగా చూసుకున్నట్టయితే ఇది ఇమ్యూన్ రిలేటెడ్ అనే చెప్పొచ్చండి. మరి కొన్ని కారణాలు చూసుకుంటే ఎక్కువగా స్ట్రెస్కి లోనవడం, అంటే మానసికంగా వాళ్ళు ఎక్కువగా బాధపడడం, అంటే ఒత్తిడికి. సో ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉండొచ్చు, వాళ్ళు క్రానిక్గా ఏమైనా ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడము, ఏదైనా మందులు ఎక్కువగా ఇతరత్ర మందులు వాడడం వల్ల వాటి యొక్క దుష్ప్రభావాలు కావచ్చు. సో ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఎక్కువగా వాళ్ళు న్యూనతా భావానికి లోన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలే. సో ఎవరైతే వాళ్ళ ఉండేటువంటి వెదర్ కండిషన్ సడన్గా మారిపోవడం, అంటే అతి శీతలంగా ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోవడము, ఎక్కువ వేడి ప్రదేశాలకు వెళ్ళడము, లేదంటే మొదటిగానే వాళ్ళకి ఎలర్జీ ఉండడం, అంటే సోప్స్కి కానివ్వండి, ఏవైనా క్రీమ్స్కి కానివ్వండి, సో కలరింగ్ ఏజెంట్స్ ఏవైనా హెయిర్ కలర్స్ వాడడము, దానికి ఎలర్జీ ఉండి ఎప్పుడైతే ఆ ఎలర్జీని అడ్రస్ చేయమో వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది ఈ ఎలర్జీ వల్ల పుట్టేటువంటి ఈ సోరియాసిస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. అంటే చాలామంది కూడా మీరు అన్నట్టు చుండ్రు సమస్యలు ఇవన్నీ విడివిడిగా కూడా ఉంటాయి. అన్నీ ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు, అలా విడివిడిగా ఉన్నా కూడా వాటికి కూడా మీ దగ్గర చికిత్స ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనకు చుండ్రు అనేది మొదటి స్టేజ్ అనుకుంటే గనక, సో ఇది క్రానిక్గా చాలా రోజులు ఉన్నప్పుడు కొంతమందిలో ఈ చుండ్రు లక్షణమే సోరియాసిస్గా మారే అవకాశం ఉంటుంది. సో దశ ఏదైనప్పటికీ చర్మానికి సంబంధించి మా దగ్గర కేవలం సోరియాసిస్ అనే కాదు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఎగ్జిమా లాంటి కండిషన్స్, చర్మానికి రిలేటెడ్ ఉండేటువంటి ఎటువంటి సమస్య అయినా కూడా మా దగ్గర చికిత్స అనేది తప్పకుండా దొరుకుతుంది. ఇవి కాకుండా ఏదైనా ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఎలర్జిక్ అర్టికేరియా అంటాము, ఇటువంటి కండిషన్స్లో కూడా మా దగ్గర మంచి చికిత్స అనేది ఆయుర్వేదంలో అవైలబుల్ ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ అనేది వన్స్ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత అది ఇతర కుటుంబ సభ్యులకి లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలామంది కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క డౌట్ అనేది రేజ్ చేస్తూ ఉంటారు. ఇది నాకుంది కదా, నా భర్తకు రావచ్చా, లేదా నాకుంది నా పిల్లలకి ఏమైనా వస్తుందా అనేది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇది 100% ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి సోకేటువంటి రోగం అయితే కాదండి. ఇది కేవలం ఈ ఇమ్యూన్ సిస్టంలో లోపం వల్ల వస్తుంది. కానీ సో ఒకరి వస్తువులు ఒకరు వాడినప్పటికీ, లేదంటే తల్లి తనేమైనా వండిన వాళ్ళ పిల్లలకి ఎట్టి పరిస్థితులలో రాదు. వాళ్ళ వస్తువులు వాడినా, వాళ్ళతో కలిసి జీవించినా కూడా ఇది 100% ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి డిసీజ్ అయితే కాదు. రైట్. అంటే ఈ సోరియాసిస్ని గుర్తుపట్టడానికి ఎలాంటి పరీక్షలు మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రత్యేకంగా ఆయుర్వేదం? ఇది ఒకటండి, ఈ డిసీజ్ అనేది ముఖ్యంగా ఇది చూడగానే దాని లక్షణాలతోనే డాక్టర్ గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. పేషెంట్ కూడా కొంత ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా గుర్తుపట్టుకోవచ్చు. సో అవసరాన్ని బట్టి మేము ఏదైనా ఉంటే బయాప్సీ లాంటి కండిషన్స్, ఏమైనా వాళ్లకు డౌట్ఫుల్గా ఉండేటువంటి కండిషన్స్ ఉంటే కనుక మేము బయాప్సీ అనేది అడ్వైస్ చేస్తాము. లేదంటే కేవలము ఎక్స్టర్నల్గా చూసి మనము డయాగ్నోసిస్ అనేది చేయొచ్చు. ఇతరత్ర ఇబ్బందులు ఉండేవాళ్ళు, అంటే ఎవరైనా లైక్ డయాబెటిక్ ఉండేవాళ్ళు కానివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏవైనా అవసరం ఉండి మేము ఉంటే కనుక మేము చేయిస్తాము. లేదంటే కనుక కేవలం చూసి మాత్రమే వీటిని గుర్తుపట్టడానికి మనకు 100% అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పర్సన్కి సోరియాసిస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత రకరకాల స్టేజెస్ గురించి కూడా మీరు చెప్పారు. సో వీటికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి మీ దగ్గర?
మొదటిగా అండి ఇప్పుడు సోరియాసిస్ కేవలం స్కిన్కి మాత్రమే రిలేట్ అయి ఉంది, కొన్ని లీజన్సే ఉన్నాయి అంటే కనుక వాళ్లకు కేవలం ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారానే చికిత్స అనేది చేయవచ్చు. ఎవరికైతే క్రానిక్ 2-3 ఇయర్స్ ఉంది, నెయిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇటువంటి వాళ్ళకు మాత్రం కొన్ని క్లెన్జింగ్ థెరపీస్ ఉంటాయి శోధన పద్ధతుల ద్వారా కానివ్వండి. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ యొక్క ప్రకృతికి అనుగుణంగా సో వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్కి సరిపోయేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గరనే తయారవుతున్నాయి. వాటిని ఇవ్వడం ద్వారా వీళ్ళకు సోరియాసిస్ అండ్ ఇతరత్ర ఇబ్బందులు ఏవైతే నెయిల్ ఇన్వాల్వ్మెంట్, జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కస్టమైజ్డ్ మెడిసిన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. వాటిని వాడుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంది. ఓకే, చాలామందికి ఇది ఒక జనరల్ క్వశ్చన్ డాక్టర్ గారు. ఆయుర్వేదం అంటేనే ఒక ఇది ఉంది, సో టెంపరీ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్ వైపు వెళ్ళిపోతారు. ఆయుర్వేదం అనేది ఋషి సంప్రదాయం నుంచి మనం చూస్తున్నాం. చాలా రకాల డిసీజెస్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా క్యూర్ చేయలేని వాటికి కూడా ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది. సో కానీ బట్ భయపడుతూ ఉంటారు చాలామంది. దానికి సంబంధించి కూడా అడుగుదాం. దానికంటే ముందు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు విజయ్ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ రైట్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హాయ్ మేడం, బాగున్నారా? నమస్తే డాక్టర్, చెప్పండి. మేడం, నా ఏజ్ అనేది 27 అనమాట. ఓకే. సో 3 years బ్యాక్ నేను చాలా నెగ్లెక్ట్ చేశాను, ఇది డాండ్రఫ్ అనే అనుకున్నా. ఓకే అండి. తర్వాత తెలిసింది ఏమంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది సోరియాసిస్ అని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అది క్యూర్ అవుతుంది అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. నేను కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు, చాలా వరకు తగ్గింది మేడం. ఓకే ఓకే అండి. అయితే మీరు ఫుడ్ గురించి అడుగుతున్నారు యాక్చువల్గా, దీనికి ఎలాంటివి తీసుకోవాలి? ఓకే అండి. ఓకే, మీకు పర్టికులర్గా కొంతమందిలో ఇది మనకు నాన్ వెజ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఫ్లేరప్స్ అనేవి మేము అబ్జర్వ్ చేయడం జరిగిందండి. మరి కొంతమందికి వాళ్ళకి ఏవైతే పడవో వాటిని మాత్రం ఆపితే సరిపోతుంది. సో అది మీ అబ్జర్వేషన్తో చూసుకోండి. కొంతమందిలో దుంపకూరలు తినడం వల్ల ఎక్కువగా ఫ్లేరప్స్ కనిపిస్తున్నాయి. కొంతమందిలో కేవలం చికెన్ కానివ్వండి, ఫిష్ అట్లాంటి వాటిలలో కూడా ఎక్కువగా రైజ్ అవుతుంది. సో ఇది అందరికీ పథ్యం అనేది కామన్ కాదండి. సో మీకు ఏదైనా పర్టికులర్గా తింటే ఆ రోజు ఏమైనా రైజ్ అవుతుందా, అది మీ అబ్జర్వేషన్లో చేసుకొని అవి మాత్రమే ఆపండి. అన్ని ఫుడ్స్ అనేవి ఆపాల్సిన అవసరం అయితే లేదు. మరి కొంతమందిలో గోంగూర వంకాయ తిన్నా కూడా ఏమీ పెరగట్లేదు. సో ఖచ్చితంగా ఇదే ఫుడ్ అని కాదు, మీకు ఏవైతే ఫ్లేరప్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రం ఆపగలిగితే సరిపోతుంది. అంటే మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి కదా, ఇట్లా వెజ్ లో నాన్ వెజ్ లో రెండిట్లోనూ ఉంటుందా? అవునండి, ఇప్పుడు కొంతమందిలో ఈ దుంపకూరలు తింటే ఎక్కువగా రేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళని మేము ఆపమని చెప్తాము. ఇదంతా కూడా పేషెంట్ రిలేటెడే ఉంటుంది సార్. సో ఇది కస్టమైజ్డ్ ఉంటుంది. డైట్ అనేది అందరికీ ఒకటే కామన్గా చెప్పము. ముఖ్యంగా ఫిష్, సీ ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువగా రైజ్ అయినట్టు మా అబ్జర్వేషన్, మరియు చికెన్, ఇవి రెండు ఆపగలిగితే బెటర్. ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ సజెస్ట్ చేస్తారా మేడం, లేకపోతే కీమోథెరపీ కూడా కెమికల్ ద్వారా? మేము సజెస్ట్ చేసేది ఆయుర్వేదమే అండి. ఎందుకంటే నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కాబట్టి నేను ఆయుర్వేదం గురించి మాత్రమే మాట్లాడతాను. కీమో ఎవరైనా తీసుకొని ఉన్నారా, వేరే ఏదైనా మెడిసిన్స్ తీసుకొని ఉంటే కనుక వాళ్ళ ఆయుర్వేదంకి వస్తే ఆ మెడిసిన్స్ మేము స్లోగా ట్యాపర్ చేసి, అంటే డోస్ని తగ్గించి మా మెడిసిన్ మీద ఉంచి మళ్ళీ మా మెడిసిన్స్ కూడా ఆపుతాం. ఇది మా దగ్గర జరిగేటువంటి పద్ధతి. రైట్ రైట్ డాక్టర్ గారు. సో చాలామంది ఇప్పుడు అంటే కాలర్ని బేస్ చేసుకుని కూడా అసలు సోరియాసిస్ ఉన్న వాళ్ళ గురించి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది జనరల్ క్వశ్చన్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రోజువారీ డైట్ ఎలా ఉండాలి? అదండి, సో ముఖ్యంగా అండి యాంటీ ఆక్సిడెంట్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆకుకూరలు, కూరగాయలు, సో వీటిలో ఉండేటువంటి ఏవైతే పోషక విలువలు ఎక్కువగా తీసుకుంటే స్కిన్ రిపేర్కి అవి బాగా ఉపయోగపడతాయి. సో స్కిన్ మామూలుగా మామూలు మనుషులకు ఎవరైతే 1 నెల రోజులు 2 నెలలకు షెడ్ అయ్యే స్కిన్ ఏదైతే ఉంటుందో, సోరియాసిస్ వాళ్ళకి అది చాలా అతి వేగంగా షెడ్ అవుతూ ఉంటుంది. వీళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా కరెక్షన్స్ అనేవి అవసరం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండేటువంటి ఫుడ్స్ కానివ్వండి, వీటిని తీసుకోవడం ద్వారా స్కిన్ అనేది తొందరగా రిజ్యునేట్ అవుతుంది. వీళ్ళకి ఇంకా ట్రీట్మెంట్కి కూడా ఇట్లాంటి ఆహారం దోహదపడుతుంది. సో ముఖ్యంగా మానేయాల్సినవి ఏంటంటే బయట ఆహారము, జంక్ ఫుడ్, ఇవి అందరికీ తెలిసిందే. బట్ ఇవి ఆపడం వల్ల వాళ్ళకు ఫ్లేరప్స్ బాగా కంట్రోల్ అవుతాయి, బయట ఫుడ్ ఆపడం వల్ల. సో వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. రైట్. అదేవిధంగా సోరియాసిస్ అనేది ఏజ్ వైజ్ ఏమైనా ఉంటుందా,
లేదు చిన్న ఏజ్ నుంచి అలా ఏమైనా ఉంటుందా, పెద్దవాళ్ళకే వస్తుంది అనేది ఒక కామన్ క్వశ్చన్. లేదండి, ఇది ఏజ్ అనేది మనము ఇర్రెస్పెక్టివ్ అండి, ఏ ఏజ్లో అయినా రావచ్చు. మా దగ్గర 5 years 8 years లాంటి పిల్లల నుంచి మొదలుకుంటే 60-70 years ఏజ్ వాళ్ళకు కూడా మేము చూసాము. అయితే ఇందులో ఏంటంటే కొంత జెనెటిక్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అంటే పేరెంట్స్కి సోరియాసిస్ ఉన్నప్పుడు మనకు కొంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది పిల్లలకు రావడానికి, అందరికీ రావాలని లేదు. సో ఒక 2% ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో పేరెంట్స్ ఎవరైనా వాళ్ళకు సోరియాసిస్ ఉంటే ముందుగానే ఇట్లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే సో వాళ్లకు తగు చికిత్స అనేది ఇమీడియట్గా ఇప్పిస్తే కనుక అది ఎక్కువగా ప్రభావితం చేయకుండా వాళ్ళ లైఫ్ని మనం తొందరగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, కేఆర్ హెబ్స్లో చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? ఈ సోరియాసిస్కి సంబంధించి ఎలాంటి ప్రత్యేక చికిత్సలు ఉంటాయి డాక్టర్ గారు? మా దగ్గర ప్రత్యేక చికిత్సలు అంటే ఒకటి కస్టమైజ్డ్ మెడిసిన్స్ అండి. సో మెడిసిన్ అనేది అందరికీ కామన్గా ఉండదు. వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఉండేటువంటి ఏరియా, వాళ్ళు చేసే వర్క్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతరత్ర సమస్యలు ఏమైనా బాధపడుతున్నారా అంటే ఒక సోరియాసిస్తో వచ్చిన పేషెంట్కి మేబీ ఆయనకు డయాబెటిక్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండొచ్చు, ఇతరత్ర ఇబ్బందులు ఉండొచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో వీటన్నిటిని కూడా మేము కౌంటర్ పార్ట్ లాగా ఇవన్నీ అడ్రస్ చేస్తూనే సో కస్టమైజ్డ్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం ఒక పార్ట్ అయితే, సో ఎవరికైతే ఎక్కువగా క్రానిక్గా ఉంటుందో వాళ్లకు మేము క్లెన్జింగ్ థెరపీస్ అంటాము, ఏవైతే మనకు ఆయుర్వేదంలో చెప్పబడినట్టుగా చికిత్సలు, పంచకర్మ చికిత్సలు అంటాం. సో వాటిని అందుబాటులో ఎవరైతే అందుబాటులో ఉంటారో అవసరానికి తగ్గట్టుగా ఇవన్నీ ప్లాన్ చేసి ఇవ్వడం అనేది మా ప్రత్యేకతగా చెప్పొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీశైలం గారు ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీశైలం గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. శ్రీశైలం గారు గట్టిగా మాట్లాడండి. శ్రీశైలం గారు మీ సమస్య చెప్పండి. ఏం లేదమ్మా, మా వైఫ్ కి రుమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది పరీక్ష చేపిస్తే. ఎప్పుడు చేయించారండి పరీక్ష? ఒక 4-5 నెలలు అయితేమమ్మా. వాళ్ళు ఏవో మందులు అంటే అవన్నీ వేరుగా ఉంటది కదా అలోపతిలో. ఈ దాంట్లో పరిష్కారం ఎలా ఉంది? మందులు ఇస్తారా, ఏమన్నా బిల్లలు ఇస్తారా? అది రివర్సబుల్ అమ్మా కాదా? ఇది రివర్సబుల్లేనండి, మా దగ్గర టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు ఒక పని చేయండి సార్, మీరు ఉప్పల్లోనే ఉంటారు కాబట్టి కుదిరితే కనుక మీరు విజిట్ చేయండి, లేదంటే మా నంబర్స్కి కాల్ చేస్తే మేము పేషెంట్ టెస్టిమోనియల్స్ కూడా మీకు షేర్ చేస్తాము. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి మా దగ్గర మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది. మీకు కుదిరితే కనుక రిపోర్ట్ షేర్ చేయండి, దాన్ని బట్టి నేను మీకు ఎటువంటి సలహాలు ఏవైనా ఇవ్వగలను. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు టెస్టిమోనియల్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా, మీ దగ్గరికి జనరల్గా ఎలాంటి కేసెస్ వస్తాయి? వాళ్ళు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి స్పందన అసలు ఏ విధంగా ఉంటుంది? మేము ముఖ్యంగా చేసేది స్కిన్ కండిషన్స్ అండి. దీంతో పాటుగా మేము ఏవైతే అంటే సర్జరీ కంపల్సరీ అని చెప్తారో, ఏవైతే సైనసైటిస్ కానివ్వండి, ఈ ఆస్థమాటిక్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్, ఇవి కాకుండా పైల్స్, ఫిషర్ ఫిస్టులా కానివ్వండి, లేడీస్కి రిలేటెడ్గా పీసీఓడి అండి, గైనిక్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ మా దగ్గర ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. మా దగ్గరకు వచ్చే కేసెస్ అన్నీ కూడా క్రానికే ఉంటాయి సార్. ఎవరైనా కానీ జస్ట్ ఫస్టే ఆయుర్వేదిక్కి వాకిన్ అవ్వరు. ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ ఆప్షన్ కిందనే మా దగ్గరకు వస్తారు. సో వచ్చినప్పుడు ఏంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే మా దగ్గర. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. ఇప్పుడు అన్నీ తిరిగేసిన తర్వాత ఆయుర్వేదం వద్దకు వస్తున్నారు, అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే అసలు అది మళ్ళీ దానికోసం తిరగాల్సిన పని ఉండదు. 100% అండి, 100% అవుతుంది. అదే కదా మేము చెప్పేది, డే 1 ఆయుర్వేదిక్ చిన్నగా ఉన్నప్పుడే మీరు ఎక్కువగా ఈ హెర్బల్ లేదా ఆయుర్వేదం మీద డిపెండ్ అయితే అది రిపీట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్. ఇంకోటి మా మెడిసిన్స్లో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వేరేజ్ అలోపతి వాళ్ళతో పోల్చుకుంటే దే మైట్ బి హ్యావింగ్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. మేము చేసేటువంటి కేవలం హర్బ్స్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మీ బాడీ కూడా రెడీలీ అది యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మెడిసిన్ లాగా. ఎస్ రైట్ రైట్ ఒక కాల్ ఉన్నారు డాక్టర్ గారు, తీసుకుందాం. ఆండాళ్ళు ఉన్నారు నల్గొండ నుంచి. ఆండాల్ గారు నమస్కారం, మీ ప్రాబ్లం చెప్పండి, మా డాక్టర్ గారితో మాట్లాడండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఆండాల్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి డైరెక్ట్గా. ముఖానికి మచ్చలు వచ్చినాయి, ఏం పెడితే ఎట్లా అవుతాయని. ఎప్పటి నుంచి అమ్మా ఆండాల్ గారు ఇట్లా మీ కంప్లైంట్? నాకు
ఆ ముఖం అది ఒక 3 సంవత్సరాలు అవుతుంది, 3-4 ఏళ్ళు అవుతుంది రా ముఖానికి. ముఖం మీదనే అమ్మా, ఇంకెక్కడైనా ఉన్నాయా? ముఖం మీద ఎక్కడ లేవు ఇక. ఓకే అమ్మా, ఓకే ఓకే. మరి దీనికి వేరే చికిత్సలు ఏమైనా తీసుకున్నారా మీరు? ఒకసారి ఆయింట్మెంట్ పెట్టినాము, ఇక ఇట్లా అయితే ఇక బంద్ చేసినాం. మీరు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా చేయించుకొని ఉంటే కనుక ఒకసారి షేర్ చేయండి అమ్మా ఆండాల్ గారు. ఒకసారి మీతో నేను ఆన్లైన్లో కానీ వీలైతే కనుక మాట్లాడితే నాకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి నేనైనా మీకు సలహాలు ఇవ్వగలను. మీకు కుదిరితే కనుక మా క్లినిక్కి రండి. ఆండాల్ గారు, మీరు నల్గొండలో ఉంటారు. ఒకవేళ మీరు రాగలిగితే హైదరాబాద్ రండి, లేదంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ సేవ్ చేసుకుని డాక్టర్ గారితో అపాయింట్మెంట్ మీరు కాల్లో కూడా మాట్లాడచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. సుబాని గారు ఫ్రమ్ మార్టూర్ నుండి. సుబాని గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే, నమస్తే సుబాని గారు, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి చెప్పండి. మా ఆవిడకు స్కిన్ ఎలర్జీ అండి. ఓకే, ఎప్పటి నుంచి నమస్తే సార్? అమ్మా. ఎప్పటి నుంచి సార్ ఇట్లా స్కిన్ ఎలర్జీ? ఒక 4 నెలల నుంచి ఉందండి. ఓకే, దానికి ఏమైనా చికిత్స తీసుకున్నారా? మెడిసిన్స్ ఏమైనా వాడారా? ఇంతకుముందు మాకు దగ్గరలో ఒంగోలు ఉంటే ఒంగోలులో తీసుకున్నాం. ఓకే ఓకే. కొంత తగ్గింది, పూర్తిగా తగ్గలేదు. మీరు ఒక పని చేయండి సుబాని గారు, మీకు దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కనుక మా నంబర్కి షేర్ చేయండి. దాన్ని ఒకసారి నేను చూస్తాను, మీతో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీకు ఏమైనా సలహా ఇవ్వగలను. కుదిరితే కనుక మీరు క్లినిక్కి రండి, లేదంటే కాల్ చేయండి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు ఆయుర్వేదంలో ముందుగా ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి వాత కఫ పిత్త దోషాలు ఉన్నాయా లేదా అని చూసి మెడిసిన్స్ అవి ఇస్తారు కదా. జనరల్గా ఆయుర్వేదం మీద ఒక నెగిటివిటీ కూడా ఉంది, మీరు అన్నట్టు తర్వాత వస్తూ ఉంటారు. ఫైనల్గా దాని గురించి కన్క్లూషన్ తీసుకుందాం. ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. ఓకే, హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నుంచి అండి, హైదరాబాద్ కొత్తపేట, బాలరెడ్డి నా పేరు. చెప్పండి మీ ప్రాబ్లం, డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు దాదాపు 3 months మచ్చలే ఉంటున్నాయి, కానీ దాని మీద గోపుడ కానీ ఏం లేవు. నేను ఒకసారి ఆయుర్వేద డాక్టర్ చూపిస్తే పంజగుట్టలో ఉంటుంది హాస్పిటల్, అది ఏదో ఉంది పేరు. అయితే ఇది 15 సిట్టింగ్లోకి రావాలి, ఒక్కొక్క సిట్టింగ్ 5,000 అయితే అట్లయితే తగ్గుతుంది అన్నారు. అది వచ్చి మచ్చలే ఉన్నాయి, నాకేం గోపుడ లేదు, ఏం లేదు. ఆ విధంగా చెప్పినందుకు 15 సిట్టింగ్ కంటే ఒక సిట్టింగ్ 5,000 అడిగింది. అసలు ఏంది ఆ ప్రాబ్లం? నాకు ప్రాబ్లం అయితే లేదు, మళ్ళీ అంత భయం చెప్పింది నాకు. మీరు ఒక పని చేయండి, మీకు కుదిరితే కనుక ఒకసారి మా నంబర్స్కి కాల్ చేయండి సార్. మీ దగ్గర మీరు రాగలిగితే కనుక ఒకసారి రండి, ఎందుకంటే చూస్తే కనుక నేను కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో మీరు కుదిరితే కనుక ఒకసారి క్లినిక్కి రండి సార్. రైట్ డాక్టర్ గారు, ఈ ఆయుర్వేద మెడిసిన్ మీద మీరు ఒక కంక్లూషన్ ఇస్తే ఏమి ఇస్తారు? అలానే చాలా మందికి సోరియాసిస్ ముదిరితే కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయంటారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రత్యేక చికిత్స ఏంటి ఫైనల్గా? ఒకటండి, ఆయుర్వేదం మీద కన్క్లూజన్ అని అడిగారు కదా. ఆయుర్వేదిక్ అనేది ఇది ఒక లాస్ట్ స్టెప్ లాగా చూస్తున్నారు. మేక్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ స్టెప్. ఇది మనం గనక మొదటి స్టెప్లోనే ఆయుర్వేదం చికిత్స తీసుకోగలిగితే సో రూట్ కాజ్ నుంచి ఒకటి తీసేయచ్చు, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో చికిత్స అనేది చాలా తొందరగా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ డిసీజ్ రిపీట్ కాకుండా ఉండడానికి కూడా ఆయుర్వేదం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది కేవలం ఒక చికిత్స అని కాదు, ఆల్ ఓవర్గా మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదం అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కీళ్ళవాతం లేదా కీళ్ళ నొప్పులు సోరియాసిస్ ఎవరికైతే ముదిరి ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ కొంత స్టీరాయిడ్ బేస్డ్ మెడిసిన్స్ కానివ్వండి, సో ఇతరత్ర అలోపతి మెడిసిన్స్ వాడుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్లకు మా దగ్గర చికిత్స ఏంటంటే వాటిని మేము స్లోగా ట్యాపర్ చేయాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు కొంత మెడిసిన్స్ మీద ఉంటారు కాబట్టి వాటిని స్లోగా ఆపుతూ మళ్ళీ మా మెడిసిన్స్ మీద వాళ్ళని తీసుకొచ్చి కొన్ని రకాల ప్రత్యేక చికిత్సలు అంటాం, సో ఏదైతే క్లిన్జింగ్ థెరపీస్ అంటాం, వాటిని చేస్తూనే వాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్స్ ఇచ్చి ఆపడం జరుగుతుంది. సో ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ముందుగా ఆ మెడిసిన్స్ అన్నీ ఆపి మా మెడిసిన్స్ మీద ఉంచుతాం. రైట్, ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు. కాళ్ళకు ఇక ఒక 6 నెలల నుంచి తెల్లగా అవుతుంది, స్కిన్ తెల్లగా అవుతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి సార్ ఇట్లా? ఇది 6 నెలలు అవుతుంది అంతే. ఎవరైనా కన్సల్ట్ అయ్యారా డాక్టర్? నిమ్స్కి వెళ్తే ఏదో ఆయింట్మెంట్ ఇచ్చిండు. ఓకే ఓకే. కొన్ని టాబ్లెట్స్ ఏదో ఇచ్చిండు, కొన్ని రోజులు వాడినా ఏం
ఓకే ఓకే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది వైట్ ప్యాచెస్ లాగా మీరు చెప్తున్నారు సార్. సో కుదిరితే కనుక మీకు మీరు రాగలిగితే ఒకసారి క్లినిక్కి రండి, లేకపోతే ఒకసారి మా నంబర్కి కాల్ చేయండి. సో నేను ఏదైనా కన్సల్టేషన్ ద్వారా మీకు ఏమైనా చేయగలనేమో చూస్తాను. ఒకసారి మా నంబర్స్కి కాల్ చేయండి సార్. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు ఆహారమే ఔషధంగా పనిచేయాలి, అది ఆయుర్వేదంతో సాధ్యం. ఇందాక మీరు ఇప్పుడు కాలర్ని తీసుకున్న వాళ్ళు ఆయింట్మెంట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. సో సోరియాసిస్ కాకుండా ఇంకా మీ దగ్గర ఏ ఏ చికిత్స విధానాలు ఉన్నాయి, ఏ ఏ డిసీజెస్కి సంబంధించి? ఫైనల్గా ఈ చాలా మందికి మారుతున్న జీవన శైలి కావచ్చు, పొల్యూషన్ వల్ల ఇలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకోవాలనే కోరిక రోజు రోజుకి పెరుగుతుంది. అలాంటి పదార్థాలు అంటే ఆ మెడిసిన్ కాకుండా మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉంటాయా? సో మా దగ్గర స్కిన్ కండిషన్స్ మెయిన్గా చేస్తున్నాం సార్. ఓన్లీ సోరియాసిస్ అనే కాదు, ఎగ్జిమా రిలేటెడ్ కండిషన్స్ కానివ్వండి, అట్టికేరియా నుంచి మొదలుకుంటే సింపుల్ యాక్నే అంటే పింపుల్స్, హైపర్ పిగ్మెంటేషన్ వరకు స్కిన్ రిలేటెడ్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ సైనసైటిస్, బ్రాంకియల్ ఆస్తమా లాంటి కండిషన్స్, ఈ రెస్పిరేటరీ క్రానిక్ కాఫ్ అనుకోవచ్చు, ఎక్కువగా దగ్గు జలుబు రిపీటెడ్గా రావడము, సో ఈ ఎలర్జిక్ కండిషన్స్ వీళ్ళకి, పైల్స్, ఫిషర్ ఫిస్టులా లాంటి కండిషన్స్, హైపర్ ఎసిడిటీ లాంటి కండిషన్స్, వీటన్నిటిని కూడా మేము ఆయుర్వేదంలో మా ట్రీట్మెంట్స్ ద్వారా అడ్రస్ చేస్తున్నాం. ఇవి కాకుండా గైనిక్ కండిషన్స్, పీసీఓడి లాంటివి, ఫైబ్రాయిడ్స్, ఇవి కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. ఇమ్యూన్ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదంలో అవి పుష్కలంగా ఉన్నాయండి. సో ఎవరికైతే ఇమ్యూన్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తే కనుక మా దగ్గర లభ్యమయ్యేటువంటి ఇమ్యూన్ బూస్టర్ మెడిసిన్స్ తీసుకోగలిగితే తప్పకుండా వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, ఆ డిసీజ్తో ఫైట్ చేసేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. రైట్, కంచలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రకాల సమస్యలు సోరియాసిస్తో పాటు వాటికి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూశారు కదా, మీకు చర్మానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, దురద, మంట లేదా పొలుసులుగా మారడం, రాలిపోవడం, చుండ్రు సమస్య అధికంగా బాధిస్తుందా, ఇలాంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఏది ఉన్నా కూడా మీకు ఇక్కడే మన పంజాగుట్టలో కేఆర్ హెర్బ్స్ ఉంది. అదేవిధంగా ఎండి చేశారు ఆయుర్వేదంలో డాక్టర్ కాంచలక్ష్మి గారు. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ట్రీట్మెంట్ విషయంలో. వారు పంజాగుట్లో, హైదరాబాద్లో ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా కూడా శాశ్వత పరిష్కారాన్ని సోరియాసిస్కి చూపించవచ్చు. ఇక ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వమని చెప్తున్నారు. ఈరోజు కాల్స్ మిస్ అయిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.